తెలుగునాట ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు టాలీవుడ్ ప్రముఖులు ముందుకొచ్చి తమకు తోచిన ఆర్థిక సాయం అందిస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే ఇటీవల భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా తీవ్రంగా నష్టపోయింది. వరద బాధితులను ఆదుకునేందుకు నందమూరి బాలకృష్ణ ముందుకొచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు, మొత్తం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఈ వర్ష బీభత్సం ఎంతోమంది జీవితాన్ని అతలాకుతలం చేసి ఎంతోమంది, ముఖ్యంగా జగిత్యాల జిల్లా అలాగే మన కామారెడ్డి జిల్లాలు అత్యధిక వర్షాభావం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఎంతోమంది ఆస్తులు వాళ్ళు నష్టపోయారు. పొలాలు, రైతులు వాళ్ళ పంటలు నాశనం అయిపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళంతా. తన వంతుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు విరాళం ప్రకటించారు. విపత్తుల సమయంలో మామూలుగా ఒక హీరో విరాళం ప్రకటించగానే ఆ స్ఫూర్తితో మిగతా హీరోలు కూడా ముందుకొచ్చి విరాళాలు ప్రకటిస్తూ ఉంటారు. కానీ ఈసారి తెలంగాణ వరద బాధితుల విషయంలో అది జరగలేదు. బాలకృష్ణ బాటలో పయనిస్తూ ఇంతవరకు వేరే ఏ హీరో కూడా విరాళం ప్రకటించలేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తెలంగాణపై ప్రత్యేక అభిమానం చూపుతూ ఉంటారు బాలయ్య. ఇటీవల గద్దర్ అవార్డ్స్ వేడుకలో జై తెలంగాణ నినాదంతో అందరి మనసులు దోచుకున్నారు. ఇప్పుడు తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు మిగతా హీరోల కంటే ముందుగా స్పందించి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. దీంతో నెటిజన్లు, తెలంగాణ ప్రజలు బాలకృష్ణపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో ఇతర హీరోలకు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. తెలుగు సినిమాలకు తెలంగాణ మార్కెట్ కూడా చాలా కీలకం. ఇక్కడ నుంచి తమ సినిమాలకు కోట్లకు కోట్లు కలెక్షన్స్ తెచ్చుకొని స్టార్స్గా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. అలాంటిది తమని ఇంతటి వారిని చేసిన ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి హీరోలు ముందుకు రాకపోవడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. బాలయ్యను చూసి నేర్చుకోవాలంటూ హితవు పలుకుతున్నారు.